మంచిదండి. మన హెయిర్‌కి గానీ, మన నెయిల్స్‌కి గానీ, మన బాడీకి గానీ చాలా అంటే చాలా మంచిదనమాట. ఇది యాక్చువల్‌గా మనకి 1 ఇయర్ పాటు నిల్వుంటుంది. దీనివల్ల ఏ ఆహ్, ఇది పాడైపోవటం గానీ, లేకపోతే అలా ఏ ప్రాబ్లము ఉండదనమాట. రోజుకి మార్నింగ్ బ్రష్ చేయగానే ఇదొక్కటి తింటే, ఒక పీస్ తీసుకొని తింటే మన హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఉసిరికాయని సర్వరోగ నివారణి అని కూడా అంటారు. మోర్ దెన్ 100 డిసీజెస్‌కి ఇది ఒక మెడిసిన్ లాగా. ఫ్రెండ్స్, అసలు ఈ ఉసిరికాయల్ని మనం ఏ కెమికల్స్ లేకుండా న్యాచురల్గా న్యాచురల్ ప్రిజర్వేషన్లో దీన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామన్నమాట. నేను 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని నీట్గా ట్యాప్ కింద పెట్టి 1-2 సార్లు వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఆ బౌల్ నిండా వాటర్ పట్టేసి దానిలో కొంచెం క్రిస్టల్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ అంతా క్రిస్టల్ సాల్ట్ వేసి ఒక 15-20 మినిట్స్ ఆ సాల్ట్ వాటర్లో వాటిని సోక్ చేసామన్నమాట. చేసి తర్వాత నీట్గా వాటిని కడిగేసాము. కడిగేసి ఒక 4-5 టైమ్స్ పాసింగ్ వాటర్ కింద పెట్టి దాన్ని నీట్గా క్లీన్ చేసామన్నమాట. క్లీన్ చేసిన తర్వాత దాన్ని ఒక ఫ్రెష్ క్లాత్ మీద పెట్టి నీట్గా అవన్నీ తుడిచేసాం. అంటే వాటర్ ఏమీ లేకుండా నీట్గా తుడిచేసామన్నమాట. తుడిచేసిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని దానికి 3 కట్స్ పెట్టాము. అంటే ఒకవేళ మనం ఎక్కువ కట్స్ పెట్టామనుకోండి, మోస్ట్లీ దానికి 6 కట్స్ ఉంటాయి. ఆ గీతలు ఉంటే వాటి దగ్గర ఎక్కువ పెట్టామనుకోండి, అవి ఎక్కువ సాల్ట్ వాటర్లో బాగా సోక్ అయిన తర్వాత మనం తీసుకునేటప్పుడు పీసెస్ అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను ఓన్లీ 3 కట్సే పెట్టాను ఒక్కొక్క పీస్కి. అలా అన్నీ పెట్టేసిన తర్వాత ఒక బౌల్లో 2 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. నేను పోసే టంబ్లర్ వచ్చేసి 1/2 లీటర్ అనమాట. దాంతో 4 తీసుకున్నాను. 4 తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి నీట్గా అవి బాగా వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేశాను. అది బాయిల్ అయ్యేటప్పుడు దానిలో 4 స్పూన్స్ క్రిస్టల్ సాల్టే తీసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ తీసుకొని అవి ఇలా మరిగించిన తర్వాత దానిలో ఒక చిన్న స్పూను పసుపు వేయాలన్నమాట. పసుపు వేసిన తర్వాత అవి ఇలా బాగా మరిగిన తర్వాత తీసి దాన్ని బాగా కూల్ అవనివ్వాలి. అంటే కూల్ అంటే మరీ ఎక్కువ కాదు, మోర్ దెన్ 75% కూల్ అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని కలిపేసేసి దానిలో ఫస్ట్ మనం 4 స్పూన్స్ ఆఫ్ లైమ్ జ్యూస్, చాలా న్యాచురల్గా అప్పుడే కాయల నుండి తీసిన లైమ్ జ్యూస్ని దీంట్లో 4 స్పూన్స్ కలపాలన్నమాట. తర్వాత ఒక అల్లం పీస్, ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఉన్న అల్లాన్ని పీల్ చేసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా చోప్ చేసి అవి కూడా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని చీలికల్లాగా చేసి, అంటే కంప్లీట్గా చీలిపోకుండా అవి కొన్ని, ఎండుమిర్చి కొన్ని వేసి అవి మొత్తం మనం నీట్గా కలుపుకోవాలన్నమాట. చూడండి, అలా కలిపిన తర్వాత మనం ఏవైతే కట్స్ పెట్టుకొని ఉసిరికాయలు పెట్టుకున్నామో అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఆ వాటర్లో వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం నీట్గా వేసేసిన తర్వాత మొత్తం నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది అనమాట. చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 25% వేడిగా ఉంది కదా, దాన్ని కూడా నీట్గా కూల్ అయ్యే వరకు ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15-20 మినిట్స్ దాన్ని అలా వదిలేసిన తర్వాత ఇంకా పూర్తిగా కూల్ అయిపోతుంది. దాన్ని ఇలా ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని దానిలో నీట్గా ప్రిజర్వ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే అవి వేసేసిన తర్వాత మూత తీసి కాసేపు అలా ఉంచాలి. లిడ్ వెంటనే పెట్టేయకూడదు. తర్వాత ఆ వాటర్ అంతా వేసేసి లిడ్ కొంచెం లైట్గా పెట్టేసి అలా వదిలేయాలన్నమాట. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. మన హెయిర్కి కానీ, మన నెయిల్స్కి కానీ, మన బాడీకి కానీ చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇది యాక్చువల్గా మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. దీనివల్ల ఇది పాడైపోవటం కానీ, లేకపోతే అలా ఏ ప్రాబ్లము ఉండదన్నమాట. రోజుకి మార్నింగ్ బ్రష్ చేయగానే ఇదొక్కటి తింటే, ఒక పీస్ తీసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఉసిరికాయని సర్వరోగ నివారణి అని కూడా అంటారు. మోర్ దెన్ 100 డిసీజెస్కి ఇది ఒక మెడిసిన్ లాగా.